తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకు మామూలుగా తిథుల్లో చతుర్దశి అనగానే కొంచెం నెగిటివ్ గా, అంటే మంచి పనులు చేయటానికి అంగీకరించారు ఎవరు కూడా. సో మనకి కృష్ణంగారక చతుర్దశి అని వస్తుంది. మరి ఆ రోజు అంటే ఆ కృష్ణంగారక చతుర్దశి యొక్క ప్రత్యేకత ఏంటి? ఆ రోజు చేయాల్సినటువంటి పరిహారాలు, విధి విధానాలు పాటించాల్సింది ఏదైనా ఉందా అంటారా గురుగారు? మరి కృష్ణంగారక చతుర్దశి ఎప్పుడైనా మామూలు చతుర్దశి రోజు కూడా శాస్త్రాల్లో చెప్పింది ఏంటంటే గణపతి ఆరాధన, అమ్మవారి ఆరాధన. దేవీ భాగవతంలో స్వయంగా అమ్మవారి చెప్పింది. అంటే ఏ రోజు నిన్ను పూజిస్తే మంచిదమ్మా అని అడుగుతారు అందరూ. ఈ రోజు అని లేదు, ప్రతిరోజు మంచి రోజే. కాకపోతే ఇప్పుడు కొంతమందికి కొన్ని స్పెసిఫిక్గా కొంత ఈ రోజుల్లో చేస్తే మంచిది కదా అనేటువంటి దాంట్లో చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. చతుర్దశి, అష్టమి, నవమి అనుకుంటూ చెప్తూ వచ్చింది ఆవిడ. కాబట్టి ఏంటంటే చతుర్దశి రోజు గణపతిని మరియు అమ్మవారిని, అందులో ముఖ్యంగా ఈ కృష్ణాంగారక చతుర్దశి నాడు ఎవరికైనా సరే చూడండి, వాళ్ళకి హెల్త్ పరంగా కానీ లేకపోతే కొంత భూ సంబంధించినటువంటి వివాదాలు ఏమైనా ఉన్నా కుజగ్రహం దగ్గర దీపారాధన చేసి ఆ రోజు ముగ్గురు దేవతల యొక్క ఆరాధన చేయాలని చెప్తుంది శాస్త్రం. ఒకటి గణపతి, 2 స్కందుడు, 3 అమ్మవారు. సాధారణంగా పంచాయతనంలో ఉండేటువంటిది మనం అమ్మవారు, గణపతి, స్కందుడు, ఈశ్వరుడు, నారాయణుని, అదేవిధంగా కొంతమంది సూర్య భగవాన్ కూడా చెప్పి చేస్తూ ఉంటారు. కానీ ప్రత్యేకంగా ఈ రోజు మాత్రం ఎవరైతే గణపతి ఆరాధన చేస్తారో వాళ్ళ లైఫ్లో ఆగిపోయినట్టుగా ఉంటాయి చూసారా. సర్వసాధారణంగా కూడా జన్మజాతకంలో కనుక వాళ్ళకి స్ట్రక్కింగ్ యోగాస్ అంటారు. అంటే లైఫ్ వెళ్తూ వెళ్తూ సడన్గా ఆగిపోతుంది. అంటే ఎలాగా మంచి జాబ్ నడుస్తూ సడన్గా జాబ్ బయటలో కూర్చుంటాడు. ఏమైందంటే ఏమో అర్థం కావట్లేదు, జాబ్ బయటలో కూర్చున్నా అంటాడు. అంటే ఏంటి, ఎక్కడో బ్రేక్ పడింది. అలా పడడం కానీ, లేదా కొన్నిసార్లు ఏమవుద్దంటే వాళ్ళకి ఆల్ ఆఫ్ సడన్గా కొన్ని ఆస్తి సంబంధించిన విషయంలో కానివ్వండి రకరకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. యాక్సిడెంట్స్ అవ్వడం కానీ ఇట్లాంటివి. అది కుజగ్రహానికి దీపారాధన పెట్టడము, అదేవిధంగా స్కందుని ఆరాధన చేయడం వల్ల ఆ దోషం పోతుంది. అంటే కొన్ని పనులు ఆగిపోవడం వల్ల ఏమో గణపతిని, సడన్ ఇన్సిడెంట్స్ లైఫ్లో జరగకుండా ఉండడానికి స్కందుడిని, అమ్మవారి యొక్క ఆరాధన ప్రత్యేకంగా ఈ 3 కలిపి గనక అష్టోత్తరాలు చదువుకోవడము. చాలా మందికి ఏంటంటే అష్టోత్తరాలు చదువుకోవాలి, మరి ఆ అష్టోత్తరాలు నాకు నోరు తిరుగుతాయో ఇట్లాంటి చాలా ఉంటాయి. దానికి సింపుల్గా ఏం లేదు. ఓం గణాధిపతయే నమః, ఓం స్కందాయ నమః, ఓం శ్రీమాత్రే నమః చాలు. మంత్రం చదవలేని వాళ్ళు, చేయలేని వాళ్ళు అక్కడ దేవత ఉంది అనేటువంటి భావనతో, నేను దేవత ముందును కూర్చున్నాను అనేటువంటి భావనతో. ఎందుకంటే నేను మీకు నా జీవితంలో జరిగిన సంఘటన ఒకటి చెప్తాను, షేర్ చేసుకుంటాను. ఒకసారి ఇట్లాగే ఇప్పుడు మాకు కూడా గురువులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర మంత్రం తీసుకొని చేయడం ఏదో చేస్తూ ఉంటారు. చేస్తూ ఉన్నప్పుడు ఇట్లాగే మంత్రం చదువుతూ చేస్తున్నాం. అక్కడికి ఈ చిన్న చిన్న కుక్క పిల్లలు లాంటివి వచ్చి మాటిమాటికి డిస్టర్బ్ చేస్తున్నాయి. డిస్టర్బ్ చేస్తున్నప్పుడు ఇట్లా ఒక్కసారిగా ఇలా బయటకు వస్తాం కదా, ఏంటి ఏదో తగులుతుందని ఇలా వచ్చి ఇలా చూసి మళ్ళీ చేస్తున్నప్పుడు అప్పుడు అనిపించింది నాకు ఒకసారి, అంటే నా స్వయానుభవం చెప్తున్నా చూడండి. అనిపించి ఇప్పుడు కనుక గురువు గారు వస్తే వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేయకుండా అటు ఇటు కదిలి చూస్తున్నారు అనుకుంటారే అనే ఒక సెకండ్ అనిపించి, మళ్ళీ అప్పుడు నాకు వచ్చిన థాట్ ఏంటంటే, మనం గురువు గారు వస్తే ఆయన చూస్తే అనుకుంటున్నాం, కానీ జపం చేసినప్పుడు ఎదురుగానే దేవత ఉంటుందిగా, దేవత చూస్తుందిగా, దేవత కూడా చూస్తుంది కదా అనిపించింది నాకు. అంతే కదా. అలాగే మీరు భగవంతుడి ముందు కూర్చున్నప్పుడు ఓం మహాగణాధిపతయే నమః అనగానే గణపతి అక్కడ ఉంటాడమ్మా. అందులో ఏమీ సందేహం లేదు. ఇప్పుడు మీరు అన్నా సరే పక్కన ఇక్కడ కూర్చుంటాడు ఆయన. కానీ మనకు కనిపించదు, మనకి శక్తి లేదు, మన మాంసనేత్రానికి అంత శక్తి లేదు. సింపుల్. ఇప్పుడు కొన్ని జీవరాశులు ఉన్నాయమ్మా. ఎలిఫెంట్కి కొన్ని శక్తులు ఉంటాయి, భూకంపం ఎక్కడో వచ్చేదాన్ని ఇది కనిపెడుతుంది అంటారు. ఇప్పుడు మనకి డాగ్స్ ఉంటాయి, స్మెల్ చూసి ఎక్కడికైనా సరే వెళ్తుంది. మరి కేవలంగా జీవరాశుల్లో ఉండే శక్తే మనకు కొంత లేదు, వేరే వేరేవన్నీ కూడా. కొన్ని జీవరాశులకి మనకు కనబడుతున్న కలర్స్ కనబడవు. అన్ని కళ్ళు ఒకటే కదండి అంటే ఎట్లా? డిఫరెన్స్. ఇన్ని కలర్స్ ఆ జీవరాశికి కనబడవు.
2-3 కలర్సే కనిపిస్తాయి కొన్ని 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 జంతువులకి. మరి అట్లా అదేంటి అట్లా కనబడదు, అవి కళ్ళే ఇవి కళ్ళే అంటే కుదరదు. అట్లాగే మనకేంటంటే కొంతవరకు లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ క్రాస్ అయ్యి ముందుకు వెళ్ళలేడు. ఎందుకంటే అంతా కనబడి ఒక స్థితి వరకు చేరనంత వరకు మనకు అన్నీ కనబడడం మొదలు పెడితే కూడా మనిషి పిచ్చివాడైపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. లేకపోతే ఒక రకమైన వైరాగ్యంలోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ యొక్క సృష్టి చక్రం తిరగదమ్మా. భగవంతుడు ఏం చేశారంటే కొన్ని లిమిట్, మానవుడుగా పుట్టిన వ్యక్తికి ఇంతవరకే కనబడాలి. సరే, సాధనా మార్గంలో నువ్వు వెళ్ళినప్పుడు సాధన చేయగా 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 నీకు అంత శక్తి వచ్చినప్పుడు భగవంతుడు నీకు ప్రత్యక్షం అవుతాడు. లేకపోతే నువ్వు భయపడిపోతావు, అనుకుంటున్నావు ఏదో దేవుడు ఉండాలి కదా, కనబడాలి అంటుంటారు ఈ హేతువాదులు. వీళ్ళందరూ మాట్లాడుతుంటారు, చూడండి ఎక్కడున్నాడు భగవంతుడు, లేడు, మీ మూఢనమ్మకం అది ఇది. నిజంగా కనిపిస్తే అక్కడెక్కడ రక్తంగా కొంచెం చచ్చిపోతాడు మనిషి. ఏమనుకుంటున్నారు అంటే ఏంటంటే మనకుండే దీన్ని బట్టి మనం ఎంతవరకు మనకు ఒకవేళ కనబడాలని అనుకున్నా ఆయన ఎలా కనబడితే మనం జీర్ణం చేసుకోగలమో తట్టుకోగలమో అంతవరకే కనిపిస్తాడమ్మా భగవంతుడు. ఇప్పుడు విశ్వరూప సందర్శనం జరుగుతుంది మనకి భగవద్గీతలో అర్జునుడే అంటాడుగా, కోరల్చే భయంకరమై ఆ యొక్క రూపాన్ని నేను చూడలేకపోతున్నాను కృష్ణ, ఉపసంహరించిన ఈ యొక్క అవతారాన్ని అంటాడు. అర్జునుడు అంత వాడే ఆయన చూడలేకపోయాడు. అంటే అంత విశ్వరూపం కనుక చూపిస్తే ఆయనకి విశ్వరూపం చూపించాడు. ఎందుకు ఈ విశ్వం మొత్తం నేనరా నాయన, నువ్వు అనవసరంగా నువ్వు యుద్ధం చేయడానికి నువ్వేవో కథలు చెప్తున్నావు నాకు, నువ్వు ఇది పాపం ఇది పుణ్యం అని చెప్తున్నావు. నేను చెప్తున్నాను ఈ విశ్వం మొత్తం నేనే నీకు చెప్తున్నాను అని తెలియడం కోసం ఆయన విశ్వరూపాన్ని చూపించాడు. అలా ఏంటంటే పూజ చేసేటప్పుడు గణపతిని అనుకునేటప్పుడు గణపతి అక్కడ ఉన్నాడు చేస్తున్నాను, గణపతికి దీపం చూపిస్తున్నాను, గణపతికి ధూపం చూపిస్తున్నాను, గణపతి నా యొక్క మంత్రాన్ని వింటున్నాడు, నేను ఎలా పూజ చేస్తున్నాను చూస్తున్నాడు. అదేవిధంగా స్కందుడు చూస్తున్నాడు, అమ్మవారు చూస్తున్నాడు అనే స్పృహతో చేయాలి మీరు. ఏదో పటం ముందు ఉంది ఇంకేదో మనకు తప్పదు భయంతో, అమ్మో నేను చేయకపోతే నాకు ఇది అయిపోద్దేమో అని భయంతో చేయొద్దు. అందరూ చేస్తున్నారు, అమ్మో నేను చేయకపోతే కోపం వస్తుందేమో భగవంతుడికి నా మీద. ఏమీ రాదమ్మా, నువ్వు చేయకపోతే నీ సావు నువ్వు వస్తున్నావు అనుకుంటాడు భగవంతుడు. ఏమీ పట్టించుకోడు ఆయన. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక దీపం వెలిగించాము, అంత దూరంలో మనిషి ఉన్నాడు, ఒక పుస్తకం పట్టుకొని చదువుదాం అనుకుంటున్నాడు, చీకట్లో ఉన్నప్పుడు మీకు కనబడదు. దీపం దగ్గరికి వస్తే పుస్తకంలో ఉన్న మీటర్ మీకు కనిపిస్తుంది, మీకు ఆ విద్య అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు మీరు అంత దూరంలో చదువుకున్న దీపానికి ఏం పోయే నష్టం లేదు, దగ్గరికి వచ్చినా దానికి ఏమి పోదు. నష్టం ఎవరికంటే దీపానికి దూరంగా ఉన్న వ్యక్తికి ఆ పుస్తకంలో మ్యాటర్ కనబడదు, దీపానికి దగ్గరగా వస్తే పుస్తకంలో ఉన్నది కనిపిస్తుంది. అలాగే దేవుడి దగ్గరికి చేరుకున్న వ్యక్తికి కర్మలు తొలగుతాయి. చేరుకోలేదా మీరు దేవుని దగ్గరికి వెళ్ళలేదు, పూజ చేయలేదు, పునస్కారం చేయలేదు, మీ కర్మలు మీకుంటే ఆయనకేం పోయేదేం లేదు. ఆ దీపానికి ఎలాగో ఇది అంతే. అంతే. ఓకే గురుగారు, మరి కృష్ణాంగారక చతుర్దశి రోజు చేయాల్సినటువంటి పరిహారం గురించి తెలియజేస్తారా గురుగారు? ఎప్పుడు ఒకటేనమ్మా, ఎప్పుడు గణపతిని ఆరాధించినా ఒకటే చెప్తాను. మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే మీరు గరికతో పూజ చేయాలి. ఎందుకంటే గరికకు ఉన్నటువంటి లక్షణం, మనం ఒక్కొక్క ద్రవ్యం వాడతాం పూజకి, గరికకున్న లక్షణం ఏంటంటే దానికి ఎక్స్టెన్షన్. అంటే మీ జీవితం ఇక్కడితో ఆగిపోకుండా, ఒక ఆటంకం వచ్చింది మీ జీవితం అక్కడికి అయిపోకుండా అది ఏదో రకంగా మళ్ళీ అక్కడి నుంచి ముందుకు వెళ్ళేటువంటి మార్గాన్ని చూపిస్తుంది. అది గరికున్న లక్షణం. అందుకే గరికతో గణపతిని. స్కందుని యొక్క ఆరాధన చేసేటప్పుడు ఎర్రటి పుష్పాలతో చేయాలి. ఎందుకు ఎర్రటి పుష్పాలతో చేయాలంటే శక్తిని ఇస్తాడు. ఇప్పుడు మీరు చూడండి, నాలో ఇంకా శక్తి పోలేదండి, నేను ఎప్పుడు మనిషి ధైర్యంగా ఉంటాడు, ఎన్ని పోయినా శక్తి ఉంది అనుకున్నప్పుడు ధైర్యంగా ఉంటాడు. డబ్బులు పోయాయి, ఆస్తులు పోయాయి, అన్ని పోయాయి, కానీ నాలో ఇంకా ఎనర్జీ ఉందండి అనుకున్న వ్యక్తి సాధించగలుగుతాడు. కానీ ఇన్ని ఉండి కూడా ఎనర్జీ లేకపోతే పరిస్థితి ఏంటమ్మా? ఇవన్నీ ఎప్పుడైపోతాయో, ఇవి కరిగిపోతాయేమో నా కళ్ళ ముందే అనుకుంటాడు, కాన్ఫిడెన్స్ కోల్పోతాడు. కాన్ఫిడెన్స్ రావడానికి స్కందుడు, ఆటంకాలు తొలగించడానికి గణపతి. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన పోర్ట్ఫోలియో వస్తుంది, అమ్మవారి స్వయంగా ఇచ్చేవన్నీ. అదే విధంగా అమ్మవారి అనుగ్రహం, మీకు ఏది ప్రాప్తించాలన్నా అనుగ్రహం లేనిది ఏది ప్రాప్తించదు. కాబట్టి వీళ్ళ ముగ్గురికి, గణపతికి గరికతోని, స్కందుడికి ఎర్రటి పుష్పాలతోని, అమ్మవారికి మీరు ప్రేమతో గంధంతోని గనక చేసినట్లయితే పూజని ఆ రోజు మధ్యాహ్నం ప్రత్యేకంగా 11 గంటల ప్రాంతంలో చేస్తే మంచిది. యాక్చువల్గా ఎప్పుడైనా అంటే ఉదయం పూట చేస్తారు, కానీ ఈ పర్టికులర్ డేస్లో ఈ పర్టికులర్ టైం అనేది బాగా పనిచేస్తుంది మీ సంకల్పం నెరవేరడానికి. చేసి మీకు తోచినటువంటి నైవేద్యం ఏదైనా అమ్మవారికి సమర్పిస్తూ. ఇక్కడ ఒక్క విషయం చెప్తాను,
నైవేద్యం పెట్టేటప్పుడు మీ భావన భగవంతుడికి పెడుతున్నాననే భావంతోనే తయారు చేయాలి, కానీ ఇది నేను మళ్ళీ తర్వాత తింటాను కదా అనే భావంతో అసలు చేయకూడదు. తర్వాత మీరు ప్రసాదంగా స్వీకరించండి. పెట్టే ముందే ఇది ఇంట్లో ఎంతమంది ఉన్నాము, 5 మంది ఉన్నాము, 5 మందికి 5 మూడు 15 లడ్లు 15 లడ్లు పెట్టంటారా అంటే అక్కడ మీరు ఎవరికి పెడుతున్నట్టు? ముందు మనకు అనుకుంటున్నాం, మనకు అనుకొని పెడుతున్నావు, భగవంతుడు స్వీకరించడు. నువ్వు తినాలనే భావంతో పెడుతున్నావు, భగవంతుడు దాన్ని స్పృశించడు. ఈశ్వరుడు ఉన్నాడు, గణపతి ఉన్నాడు, అమ్మవారు ఉంది, స్కందుడు ఉన్నాడు, 4 ఉన్నారు కాబట్టి 4 16 లడ్డులు పెట్టండి అనే భావన వేరు. ఇంట్లో 5 ఉన్నాం కాబట్టి 5 మూడు 15 లడ్లు పెట్టండి అనే భావన వేరు. అర్థమైందమ్మా? కాబట్టి మీ భావన మార్చుకోవాలి, అప్పుడే ప్రసాదంగా పనిచేస్తుంది. నిజంగా ఇలా అనుకుని పెడతారు గురుగారు, అందరూ అలాగే అనుకుని పెడతారు, అందుకే ఆ ప్రసాదానికి ఆ ప్రాముఖ్యత ఉండదు. కానీ ఒకటి గురుగారు, ఇందులో మనం ఏదైనా సరే నైవేద్యం అమ్మవారు తింటుంది అనే భావనతో పెట్టి మనం పూజ అంతా అయ్యాక మనం ఆ ప్రసాదం తీసుకున్నప్పుడు ఆ మాధుర్యం వేరే ఉంటుంది, అది చాలా డిఫరెంట్ ఉంటుంది గురుగారు. మన ఇంట్లో గిన్నెలో ఉన్నది ఈ ప్రసాదానికి ఎంత డిఫరెన్స్ అంటే అసలు ఆ టేస్ట్ ఇంకా మనం అమ్మవారి కోసం చేస్తున్నాం అనే భావంతో చేసినప్పుడు ప్రకృతి అన్ని సమపాలలో పడేలాగా ప్రకృతే జాగ్రత్త తీసుకుంటుంది. ఆ ప్రకృతి అంటే ఎవరో కదా, అమ్మవారే. నిజంగా గురుగారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆలోచన విధానం మార్చుకోవాలి, సో అలాగే మారాలి, అంతే గురుగారు. సో మన కృష్ణాంగారక చతుర్దశి యొక్క ప్రత్యేకత, ఆ రోజు ఏ దేవుని ఆరాధన ఏ విధంగా చేయాలి, ఎలాంటి నైవేద్యాన్ని సమర్పించాలి అనే విషయాలు కూడా చాలా చక్కగా తెలియజేశారు గురుగారు వీక్షకుల కోసం. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.